నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫోన్ ట్యాపింగ్ పైన చర్చ నడుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పలు ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, ఎవరు ఫోన్లను ట్యాప్ చేయవచ్చు, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ సర్వేశ్వర్ రెడ్డి గారు, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ రిటైర్డ్ ఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన చర్చ నడుస్తుంది ఎక్కడ చూసినా కూడా. అంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి సార్? ఫోన్ ట్యాపింగ్ అంటే డిఫైన్డ్ 1890లో బ్రాడెస్ అనే లూయిస్ బ్రాడెస్ అంటే డిఫైన్స్ వాట్ ఈస్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది. unethical act involving other persons' affairs kill the privacy. That's called telephone tapping. It's crime. ఎందుకంటే భారతదేశంలో ఆర్టికల్ 21 ప్రకారం ఇండివిజువల్ లిబర్టీ, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడం, వాళ్ళ యొక్క ప్రైవసీ దెబ్బతీయడం, సీక్రెట్ కానీ రకరకాలటువంటి రికార్డింగ్ చేయడం, ఇదన్నా ఇట్స్ క్రైమ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21. తర్వాత ఆర్టికల్ 19 క్లాస్ 1A కింద రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఇవి. ప్రైవసీ అనేది దాంట్లో వస్తుంది. ఇది కూడా ప్రైవసీ కిందనే వస్తుంది. ఏమంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వాతంత్రం. ఇది కూడా రికార్డింగ్ చేసి వేరేలకు వినిపించినట్టే అది క్రైమ్. అంటే ఎదుటి వ్యక్తికి భావాన్ని ప్రకటించేటువంటి స్వాతంత్రం గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ త్రూ ఫండమెంటల్ రైట్స్. అందు గురించి అది కూడా క్రైమ్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ టెలిఫోన్ ట్యాపింగ్ కింద వస్తాయని దానికి క్రైమ్ ఉంటుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 క్లాస్ 2 కింద 3 సంవత్సరాలు జైలు ఉంటుంది దీనికి. తర్వాత డిపెండ్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది రికార్డింగ్. కాన్స్పిరసీ అగైన్స్ ద స్టేట్, కాన్స్పిరసీ అగైన్స్ ద ఇండియా ఉన్నప్పుడు లైఫ్ పడుతుంది, యావజ్జీవ కారాగార శిక్ష కూడా చేయొచ్చు. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయొచ్చు సార్? ఫోన్లు క్రైమ్ అండ్ క్రిమినల్స్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు, కమ్యూనల్ రైట్స్ వచ్చినప్పుడు, ది 2 టైప్స్. క్రైమ్ అగైన్స్ ద స్టేట్, కాన్స్పిరసీ అగైన్స్ ద స్టేట్. అంటే రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం, దానికి వాళ్ళ యొక్క పర్సన్స్ ఎవరో వాళ్ళ టెలిఫోన్ ట్యాప్ చేయడం, దేశానికి అగ్నిస్ట్గా కుట్ర పడడం, వాళ్ళ పర్సన్స్ యొక్క టెలిఫోన్ ట్యాప్ చేయడం చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు సార్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు. సో మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు ఎవరు అనుమతి కావాలి సార్? అవును, దీని 2 రకాలు. ఒకటి హోమ్ సెట్ అనుమతి ఉంటుంది, రెండోది CST సెట్ అనుమతి ఉంటుంది. హోమ్ సెట్ అనుమతి కింద వచ్చేసారు సింపుల్ నేచర్, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, లేకపోతే క్రైమ్ అండ్ క్రిమినల్స్ ఇష్యూస్లో కానీ, అలారమింగ్ క్రైమ్ ఏదైనా ఉంటే కానీ ఆ విషయంలో హోమ్ సెట్ ఇస్ ఎనఫ్. ఏదైనా కన్సర్న్ లా అండ్ ఆర్డర్ అయితే మాత్రం SHO లెటర్ పెడితే, DSPs ఫార్వర్డ్ చేస్తే, SP ఫార్వర్డ్ చేస్తే, త్రూ DG ఇట్ వెంట్ అప్ టు హోమ్ సెక్రటరీ. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అంటే ట్రాన్స్పరెన్సీ గురించి ఇక్కడ తప్పు వాళ్ళు ఏమి సూపర్ ఆఫీసర్స్ వెరిఫై చేయకుండా పంపించనుకో, దే ఆర్ ఆల్సో లయబుల్ టు ప్రాసిక్యూట్. అంటే ఫోన్ ట్యాపింగ్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? ఇదే ఇప్పుడు హైయర్ ఆఫీస్ ఇద్దరు ఇవ్వాలి దానికి పర్మిషన్. హోమ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్. ఆ ప్రిన్సిపల్ గవర్నమెంట్కి ఏమొస్తామంటే ఈ టెర్రరిస్టులు, నక్సల్స్ కానీ, దేశద్రోహం పరపడేటువంటి ఏ వ్యక్తులైనా కానీ వాళ్ళ టెలిఫోన్ రికార్డ్ చేసి దేశానికి శాంతి భద్రతలు కాపాడడం కానీ, దేశ సమగ్రత దెబ్బతీయకుండా ఉండడానికి ఇటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తారు విత్ ద పర్మిషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ. అది ఎక్కడ కింది స్టెప్ ఎక్కడ వెళ్తుంది, ఇది ఇన్స్పెక్టర్ గారిని పోతుంది. దీని SIP వింగ్ అని సపరేట్ వింగ్ ఉంటుంది. దాంట్లో DSP ఇన్స్టిట్యూట్ చేసిన RCS ఉంటాడు, SP ఉంటాడు, మళ్ళీ అగైన్ IG ఉంటాడు, అగైన్ DG ఉంటాడు. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ DG ఎవరు టెలిఫోన్, వితౌట్ కన్సర్న్ నాలెడ్జ్ ఆఫ్ DG టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయరు. సరే, పన్నీత్ రావు గురించి మీరు చెప్పారు, చేసిండు, అలిగేషన్స్ ఉన్నాయి, ప్రైమరీ మరి డ్యూరింగ్ ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేశాడు టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుందని. బండి సంజయ్ గారు ఎన్నోసార్లు మీటింగ్లో చెప్పారు, ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు పోలీస్ ఆఫీసర్, అది కరెక్ట్ కాదు, అనెథికల్ యాటిట్యూడ్ అగైన్స్ ద లా విచ్ ఇస్ క్రైమ్ అని అవన్నీ పరిచయపట్టి పూల పల్లకి మోస్తున్నారు. ప్రజెంట్ గవర్నమెంట్లో పల్లకి మోయాలనుకున్నారు, మోసిండ్రు, సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఈజ్ దాట్ ది సొల్యూషన్. మేయర్ కీపింగ్ ఎ ఫెలో అసైడ్ ఫ్రమ్ ది డ్యూటీస్ అనేది సస్పెన్షన్. ఆయన ఫస్ట్ అరెస్ట్ చేయాలి. హీనియస్ క్రైమ్ ఇది. ఇండివిజువల్ ప్రైవేట్ దెబ్బతింటాం అంటే మనం సీక్రెట్ ఏదో మాట్లాడుకుంటాం,
దాన్ని తీసుకుపోయి ఇంకా వెళ్తామని చెప్పడం, అకౌంట్ పోవడం, ఆయన టెర్రరిస్టులతో ఎవరంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అటాకింగ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అప్పట్లో రూమర్ వెళ్ళింది, చనిపోయిన నయీం కూడా వీళ్ళు ఇంటిమేట్ చేస్తున్నట్టు ఒక రూమర్ వెళ్ళింది, పేపర్లో కూడా వచ్చింది. నయీంకు ఎస్ఐబీ ఇన్ఫర్మేట్స్ ఉన్నారు, టెలిఫోన్ ట్యాప్ చేసి ఆ టార్గెట్ చెప్తే టార్గెట్ ఎక్కడ వచ్చేసి చెప్పి కొట్టేస్తున్నాను. ఆ రోజుల్లో ఒక పేపర్లో వచ్చింది టాక్ ఇన్ అమంగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్స్. అంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేయొచ్చు సార్? ఇప్పుడు వీళ్ళు చేసేది ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కానీ, తర్వాత బండి సంజయ్ గారు ప్రతిపక్ష నాయకులు బీజేపీకి వెళ్ళి, రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ వాళ్ళు చేశారు కానీ, ఇంకా రకరకాల చేశారు. స్టూడెంట్ లీడర్ కానీ సోషల్ మీడియా కూడా చేశారు అనేది ఎప్పట్లో చెప్తున్నారు వాళ్ళందరూ. ఇవన్నీ చేయడానికి వాళ్ళకి లేదు, రైట్ లేదు. ఈ దేశద్రోహులు కారు కదా, తర్వాత క్రైమ్ పాల్పడ్డోళ్ళు కారు కదా. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేటే వాళ్ళు వర్కింగ్ చేస్తుంటారు. పవర్ గవర్నమెంట్ వాళ్ళు తప్పు చేస్తుంటే రెక్టిఫై చేయడానికి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు తప్ప పవర్ గవర్నమెంట్ కూలగొట్టాలనే దానికి వాళ్ళ దగ్గర పవర్ లేదు కదా ఆ కాన్స్పిరేట్ చేయడానికి. సో దట్ అది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, అనెథికల్. స్టేట్ అండ్ సెంట్రల్ విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరు అనుమతి తీసుకోవాలి సార్? సెంట్రల్ అండ్ స్టేట్ విషయం. సెంట్రల్ వచ్చేసే వరకు మనకు ఇంటర్సెప్ట్ చేస్తారు, ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి, టెర్రరిస్ట్ కాల్స్, అవి ఇంటర్సెప్ట్ చేస్తారు మా వాళ్ళు. అప్పుడు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ సెంట్రల్కి వెళ్ళి తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, లేకుంటే వేగంగా చేయడానికి లేదు. అది వాళ్ళు ఇస్తారు. ఇంటర్నేషనల్ పాకిస్తాన్కి వెళ్ళి వస్తుంటాయి, మనకు బంగ్లాదేశ్కి వెళ్ళి వస్తాయి, ఎక్కడెక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళి డ్రగ్ ఫీలర్స్ కూడా, డ్రగ్ మాఫియా కూడా కాల్స్ రిసెప్ట్ చేస్తుంటారు. ఈ మధ్య ఎక్కువైపోయింది. వాళ్ళు కూడా కాల్స్ రిసెప్ట్ చేయడం పవర్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఈ ఫోన్ హ్యాకింగ్, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారు? వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండే అవకాశం? శిక్ష అంటే యాక్ట్ అయితే సింపుల్ ఉంది. ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ చేస్తారు ఇల్లీగల్ త్రూ డిజిటల్ మీన్స్, దానికి 2 సంవత్సరాల జైలు, 2 కోట్ల రూపాయలు జరిమానా ఉంటుంది. 2 సంవత్సరాల జైలు, 2 కోట్ల రూపాయలు జరిమానా ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్, డిజిటల్ డేటా ట్రాన్స్ఫర్ వచ్చి అప్పట్లో ఈ చాలా ఆధార్ కార్డు ప్రైవేట్ దెబ్బతింటుందని సుప్రీం కోర్టులో వేసిండ్రు. ఆధార్ కార్డు అంతా నమ్మేసాడు, ఇది ఎక్కడ అమ్మేస్తే పోతుంది మొత్తం. అది ఫండమెంటల్ రైట్ వయలేషన్ కింద వస్తుంది. రైట్ టు లివ్, రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు హ్యావ్ లిబర్టీ, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. దీని కింద వస్తుంది క్రైమ్. అది అంటే వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. ఎవరికి ఆ పవర్ లేదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ చూస్తున్న ప్రెసెంట్ అయితే అదే చర్చ నడుస్తుంది. అంటే ఏ సందర్భాల్లో ఇది ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు? సందర్భాలు అంటే దేశానికి ఉగ్రవాదులు దాడి ఉన్నప్పుడు, అంతర్జాతీయంగా దాడిని ఎదుర్కొంటప్పుడు, దేశాన్ని అస్థిరపరిచే స్థితిలో ఉన్నప్పుడు, దేశంలో అంతకలాలు సృష్టించాలనేటువంటి ఐఎస్ఐ కానీ లేకుంటే ఇతర దేశ వాళ్ళు కుట్రలు చేస్తున్నప్పుడు అప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. అది స్టేట్కి వచ్చే వరకు స్టేట్లో కూడా అంతే, ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని కూలగొట్టాలని కానీ దురుద్దేశంతో కాన్స్పిరేట్ చేస్తే కూడా సెల్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఇప్పుడు అది జరుగుతుందిగా. ఇప్పుడు సస్పెండ్ చేసింది ఎందుకు చేసిండ్రు? అన్వారంటెడ్. పిసిసి ప్రెసిడెంట్కు సెల్ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఆయన యాక్టివిటీస్ ప్రివెంట్ చేయడానికి, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండకూడడానికి. ఎక్కడ పడితే అక్కడ వాచ్ పెడితే ఆయన ప్రైవేట్ దెబ్బతింటాయి కదా. ఆయన భార్య పిల్లలతో మాట్లాడుకుంటాడు, వేరే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాడు, ఫినాన్షియల్ లావాదేవీలు ఉంటాయి, అవన్నీ వేస్ గివెన్ పవర్. సో నేనేమంటున్నా అంటే ఆ పునీతరావు ఒక్కరితో లేదు. ఇది పునీతరావు ఆయన పేరు డిఎస్పీ ప్రణీత్ రావు ఒక్కరితో లేదు. స్మాల్ గాయ్. హస్తం మీద డీజీకి తెలుస్తుందమ్మా. వితౌట్ డీజీ నాలెడ్జ్ ఆ రోజుల్లో డీజీని కూడా కాన్స్పిరెన్సీ కింద బుక్ చేయాలి. ఆ రోజుల్లో 9 సంవత్సరాలు పనిచేసినప్పుడు డీజీలు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా బుక్ చేయాలి. తర్వాత ఐజీలు ఉంటారు, ఎస్ఐబికి ఐజీలు ఉంటారు, వాళ్ళ కూడా ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా ప్రతి ఒక్కటి ఫార్వర్డ్ చేస్తేనే ముందుకు పోతుంది. ఈయన పిటిషన్ పెట్టింది అనుకుందాం యాజ్ ఎ డిఎస్పీగా, సార్ పలానా నెంబర్లు మనకు ఎక్స్ట్రీమిస్ట్ నెంబర్లు, వాళ్ళను న్యాప్ చేయడానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అవసరం ఉంది, పర్మిషన్ అకార్డ్ అని రాస్తారు. ఇక్కడ పోతుంది ఇమ్మీడియట్ అడిషనల్ ఎస్పీ పోతుంది, లేకుంటే ఎస్పీ బాస్ అనుకో ఆయన ఫార్వర్డ్ అండ్ అకార్డ్ పర్మిషన్ రాస్తారు. ఆ నుండి 5కి వస్తుంది, 5 సేమ్ రాస్తారు. ఆ నుండి డీజీకి పోతుంది, డీజీ సేమ్ రాస్తారు. ఈ సిస్టమ్ అంతా కన్ను మూసుకుంటున్నట్ల ఏం చేస్తుంది అది? సెల్ ఫోన్ ట్యాపింగ్ నెంబర్ 2 నిమిషాలు కొన్ని కాల్ డేటా తీస్తే ఎవరి పేరు తెలిసిపోతాయి. అంటే బ్లైండ్ ఫార్వర్డ్ గా ఉంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ డీజీ, ఐజీస్ అండ్ అదర్ కనెక్టెడ్ ఆఫీసర్స్, నాట్ ఓన్లీ పునీతరావు ఇస్ ద టార్గెట్ రైట్ నౌ. అట్లా ఒక్కరి మీద చేయనికలేదు, అందరూ తీసుకోవాలి. కాకపోతే అంటే కేసు హ్యాస్ టు బి రిజిస్టర్డ్. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద సెక్షన్ 5 క్లాస్ 2 కింద కేసు రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసి రిమాండ్ ప్రైమరీ ఫేస్ ఉందని ఎంక్వైరీ అయినప్పుడు రిమాండ్ చేసి కస్టడీ తీసుకొని ఎంక్వైరీ చేయండి, అడగండి, కన్ఫరెన్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అనేది. ఎవరెవరి పేరు వస్తే ఎందుకు వస్తాయి?
సిస్టమ్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కడు మొనపాలిగా యాక్ట్ చేయడానికి లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. నో డీజీ, నో ఐజీ, నో ఎస్ఐ, నో కానిస్టేబుల్. 30 మంది కానిస్టేబుల్ పెట్టుకొని ఎవరు చట్టానికి అందరూ సమానులే. అది రూల్ ఆఫ్ లా, అందరికి ఈక్వల్ ఉంటుంది. సో డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్. డిసిప్లిన్ ఉంటుంది, హైరార్కీ ఉంటుంది, ఉండొచ్చు, లేదని కాదు. హైరార్కికల్ ప్రాసెస్నే వీళ్ళందరినీ వెరిఫై చేసుకుంటూ పంపాలి. వాళ్ళు బ్లైండ్ ఫార్వర్డ్ చేసామంటే కంట్రిబ్యూషన్ నెగ్లిజెన్స్ అండ్ ద పార్ట్ ఆఫ్ డీసీ అండ్ ఐజీ అండ్ ఎస్పీ, ఎస్ఐబి ఆల్సో. ఆ కానిస్టేబుల్ ఎవరు వాళ్ళు కూడా కష్టం తీసుకొని రికార్డ్ చేయాలి. ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మేయర్ సస్పెన్స్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. కన్నీరు చూసినట్టు ఉంటుంది, అది కరెక్ట్ కాదు. సస్పెన్షన్ రిలీఫ్ ఫర్ చాట్ టైం. ఆర్టికల్ 21 వయలేషను, ఆర్టికల్ 19 క్లాస్ 1A వయలేషను, ఇవన్నీ వస్తాయి. ఇవన్నిటిని సెక్షన్స్ యాడ్ చేసుకుని చేస్తే ఇట్స్ ప్యూర్లీ నాన్ అవైలబుల్. రియల్ ఆర్గనైజ్డ్ స్టేట్ కంటిన్యూటీ మాత్రం ఆటోమేటిక్గా లైఫ్ కూడా పడుతుంది. 10 సంవత్సరాలు మినిమం జైలు ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి సస్పెండ్ చేసి అడిగిపెట్టి ఎంక్వైరీ ఏం చేస్తావు? ఎంక్వైరీ వితౌట్ ప్రైవేస్ ఎంక్వైరీ లేదు. హౌ కెన్ యూ సస్పెండ్ ది డిఎస్పీ ఆఫీసర్, స్టేట్ ర్యాంక్ ఆఫీసర్? సార్, ఇప్పుడు చూసాము, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కూడా మనకి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో ఆయన పరంగానే ఇప్పుడు ఈ అంశం మనకి వెలుగులోకి వచ్చింది. సో దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ సీఎం, పిసిసి ప్రెసిడెంట్ గారి టెలిఫోన్ ట్యాప్ జరగదు. వితౌట్ డీజీ నాలెడ్జ్ కానీ, వితౌట్ ఐజీ నాలెడ్జ్ కానీ టెలిఫోన్ ట్యాపింగ్ జరగదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఒక బానిసలాగా ఉపయోగించుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్. అందు గురించి దీంట్లో కంట్రిబ్యూషన్ అప్లికేషన్ వెకరెన్స్ లయబిలిటీ కింద ఆనరబుల్ మాజీ సీఎం గారు కూడా లయబుల్ టు ప్రాసిక్యూట్. అంతే, దేర్ ఇస్ నో అదర్ గో. ఫర్మ్ యాక్షన్స్ ఉండాలండి. సస్పెన్షన్ చేసి ఆ 2 రోజులు ఇంటికాడ వస్తాం, 3 రోజులు వస్తాం, లేకపోతే కోర్టు కోసం స్టే తెచ్చుకుంటాం. దట్ ఈస్ నాట్ సబ్స్టేటివ్. హీనియస్ అఫెన్స్. ఎంతో మంది టెలిఫోన్ ట్యాప్ అవుతుంటుంది. భార్య భర్తల కేసులో కూడా టెలిఫోన్ ట్యాప్ చేస్తున్న వార్తలు కూడా చాలా రోజులు. మరి హౌ ఫార్ ఇట్స్ కరెక్ట్? ఇది హీనియస్. ఒక స్టేట్ హోల్డింగ్ ప్రతిపక్ష నాయకుడు కానీ, ఒక పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ బండి సంజయ్ గారు కానీ వాళ్ళే ఆరోపణలు చేశారు కదా. అందు గురించి యాక్షన్స్ విల్ బి రిగరస్ ఉండాలి, లేదంటే కాదు. మేయర్ సస్పెన్షన్ ఈజ్ ఆర్ ది సఫిషియెంట్ టు ప్లీజ్ ద పీపుల్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఏ సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. సో ఏ సందర్భాల్లో ఉపయోగించకూడదు? ఆ రోజుల్లో చాలా మంది ఫోన్స్, ఇప్పుడు 5,000 ఫోన్లు ఒకేసారి ట్యాప్ చేసిన టెక్నాలజీ మన తెలంగాణ గవర్నమెంట్ లో ప్రభుత్వం తెచ్చుకున్నది. ఇజ్రాయెల్కి వెళ్ళి ఆ ఛాన్సల్ డిబేట్లు వచ్చింది. అది 5,000 ఫోన్లు ఎట్ ఎ టైం ట్యాప్ అవుతాయి. అంటే ఎంత మల్టిపుల్ ట్యాపింగ్ సిస్టమ్ డెవలప్ చేశారంటే ఎంత అవసరం లేదండి గవర్నమెంట్కు. మీరు భయం అని ఉండాలి, దోపిడీ ఉండాలి, కూడా ఎందుకు చేస్తారండి? అందుకొరకు ఎవరు మాట్లాడుకునే దానికి అనుకూలంగా మాట్లాడడం, ఇవన్నీ ఇది హీనస్ అఫెన్స్ అని తెలిసి కూడా మాజీ సీఎం గారు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ హాస్ టు ఆన్సర్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. అది ఎందుకంటే యాక్షన్స్ చింతించుకోవాలి. అదే పెద్దవాళ్ళు ముఖ్యమంత్రి లెవెల్ నోటీసులు లేకుండా పిసిసి ప్రెసిడెంట్ కానీ, బీజేపీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ యొక్క టెలిఫోన్ ట్యాప్ చేయడానికి హైలీ ఇంపాసిబుల్. ఎవరు చేయరు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చేయడు. సార్, అట్లే ఫైనల్ గా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధమా లేకుంటే ఏంటి సార్? చట్ట విరుద్ధం ముమ్మాటికమ్మా. నేను ఇంతకుముందు చెప్తున్నా కదా, అదే చెప్తున్నా. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 అండ్ క్లాస్ 2 కింద అఫెన్స్. ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ కూడా వయలేషన్ అవుతుంది. ఆర్టికల్ 19 క్లాస్ 1A కూడా వయలేషన్ అవుతుంది. ఈ తర్వాత 420 కింద వస్తారు, 419, 420 వస్తారు. ఇది వెళ్ళి మళ్ళా రకరకాల సెక్షన్స్ 120B కూడా వస్తుంది. ఇట్లా కాన్స్పిరసీ ఇండివిజువల్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్, దాని కింద కూడా వస్తుంది. అందుకొరకు నాన్ అవైలబుల్ ఇది. సార్, ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ లో చాలా ఇలాంటివి చాలా చూస్తుంటారు. దానికి సంబంధించి ఏమైనా ఎగ్జాంపుల్స్ మా వ్యూయర్స్ తో ఏమైనా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఏంటంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది క్రైమ్ అండ్ అలారమింగ్ క్రైమ్ జరిగినప్పుడు క్రిమినల్స్ గురించి చేస్తుంటాం మేము జనరల్ గా. అది చేయాలన్నా కూడా మనం యూ హావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ది హోమ్ సెక్రటరీ. అంతకుముందు డీసీపీ గారు అనుకుంటుండే, ఇప్పుడు తీసేసి అప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో ఒక కాల్ డేటా తీసిందని చెప్పేసి ఆచారం ఇన్స్పెక్టర్ కూడా సస్పెండ్ చేశారు, జాయింట్ డైరెక్టర్ సిబిఐ లక్ష్మీనారాయణ గారిది. అందుకు అప్పటి నుంచి ఈ పవర్కి వెంటది హోమ్ సెక్రటరీకి ఇచ్చారు. ఆడు పర్మిషన్ తీసుకొని వీళ్ళకి పెడితేనే టెలిఫోన్ రికార్డింగ్ అవుతుంది, లేకుంటే కాదు. డిపార్ట్మెంట్ చేయదు. ఇప్పుడు డిపార్ట్మెంటే చేస్తుందంటే ఇట్స్ వెరీ బ్యాడ్. ఎవరు చేసినా ఏది చేసినా ఇది అనెథికల్. రికార్డింగ్ అనేది మస్ట్ బి జస్ట్, అంటే న్యాయబద్ధంగా ఉండాలి, ఏతిబద్ధంగా ఉండాలి, సమ్మతంగా ఉండాలి, ప్రజలు నచ్చే మెచ్చే విధంగా ఉండాలి, ప్రజా అవసరాల గురించి ఉండాలి, రాజ్య ప్రతిష్ట భంగం కలిగేది ఉండకూడదు. దట్స్ కాల్డ్ ట్యాపింగ్. లూయిస్ డేవిడ్ అంటే డెఫినేషన్ ఇచ్చాడు కదా.
అనెతికలు ఉండకుండా అనెతికలతో ఇతర వాళ్ళ స్వేచ్ఛలో ఇన్వాల్వ్ కావడం, ఆ యాక్ట్ అనేది ట్యాపింగ్ కింద వస్తుంది. ఇప్పటివరకు మీరు అన్ని చెప్పారు, సో అన్నిటి కూడా చూసాము. ఇప్పుడు చూసాం మనం ప్రణీత్ రావు ఎవరైతే ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా, ఇప్పుడు ఆయన కూడా ఇదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ పోలీస్ అధికారులకు ఉందా? అసలు వీళ్ళు ఏమైనా ఆశించి చేస్తున్నారా? అసలు ఏంటి అసలు ఇది? ప్రణీత్ రావుకు లేదు, ఎవరు లేదమ్మా. రైట్, పోలీస్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. ప్రజలంటే జీతాలు ఇస్తుంది వీళ్ళకు. వేరే ఎవరు లేకుంటే కేసీఆర్ రెడ్డి గారు ఎవరు ఇయ్యరు, ఏ గవర్నమెంట్లు ఎవరు ఇయ్యరు. పీపుల్స్ ఆర్ పేయింగ్ ద సాలరీస్ అప్ టు ద పోలీస్. అంటే మనం ప్రభుత్వంలో జీతగాళ్ళం. ఎవరికి పని చేయాలి? యజమానికి పని చేయాలి. మన యజమాని ఎవరు? పీపుల్. పీపుల్స్ మంచి గురించి పని చేయాలి. మనం ఏ రాష్ట్రాలను శాంతి భద్రతలు ప్రొటెక్ట్ చేయాలి. అందుకని ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ వీఎఫ్ సెక్యూరిటీ, ఈ 3 బాధ్యతలు పోలీసు మీద ఉంటాయి. అందుకు ఎక్కడ మిస్యూజ్ చేసినా, ఏ విధంగా మిస్యూజ్ చేసినా మొత్తం పోలీసు ఈజ్ ద రెస్పాన్సిబుల్. పోలీసు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అది మొత్తం 9 years లో చేసిన డేటా తీయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ ఒక్కరి మీద సస్పెండ్ చేయడం కాదు, ఆన్ రికార్డే ఉంటుంది. మొత్తం తీయాలి. 9 సంవత్సరాల్లో ఏమేమి చేసిండ్రు, ఎన్ని ట్యాపింగ్ చేసిండ్రు రికార్డ్ చేసి ఒక రోజులో మొత్తం డేటా వస్తుంది. ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసి మొత్తం వస్తుంది. దొంగలు చేయాల్సింది దొంగల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, చట్టబద్ధంగా ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. మరి ఇంకా చట్టాన్ని రచించినట్లు ఎక్కడైతుంది? ప్రొటెక్ట్ ద లా. వేర్ ఇస్ ప్రొటెక్ట్ లా? ఇట్స్ నాట్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు ట్యాప్ ద ఫోన్స్ ఇల్లీగల్లీ. పోలీస్ డ్యూటీ ఇస్ డిఫరెంట్, వర్క్ ఫర్ నేషన్. వృద్ధి కొరకు మనము రాష్ట్రంలో పనిచేస్తున్నాం అంటే శాంతి భద్రతలు కాపాడడం చేయాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి చేయొద్దు పోలీస్ ఆఫీసర్. మనం ఆయనగా ఉండాలి. ఆయన చేయడం అంటే ఆయన ఒక్కడు కాదు. నేను ఏనది ప్రణీత్ రావు నాట్ టార్గెటింగ్. పోతే సస్పెండ్ అయ్యాడు, కోర్టుకు పోయి బెయిల్ చేసుకున్న తర్వాత రిమైండ్ చేయండి, పట్టుకొచ్చి ఆయన్ను ఇంట్రాగేట్ చేసి కన్ఫెషన్ రికార్డ్ చేయాలి. ఎవరెవరి ద్వారా పోతుంది అయ్యా మీరు పంపించింది అని మీరు అడగండి, తిడతారు. ఏ రిపోర్ట్ సెంట్ టు ది హోమ్ సెక్రటరీ పోవాలంటే డైరెక్ట్ పోతుంది. ప్రణీత్ రావు తీసుకుపోయి లెక్క తీసుకురారు. త్రో ప్రాపర్ ఛానల్ అని ఉంటుంది హైరార్కీ సిస్టంలో, అట్లా పోతుంటుంది. త్రో ప్రాపర్ ఛానల్ పోయినప్పుడు ప్రతి ఒక్కరు కన్సెంట్ చెప్పాలి. కన్సెంట్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేరస్తలేదు దీంట్లో, ఇంక్లూడ్ ఆ రోజున డీసీ, ఆ రోజునటువంటి ఐసీలు, ఆ రోజున కన్సర్న్ ఎస్పీలు, వీళ్ళందరూ కూడా లైబిలిటీ ప్రాసిక్యూట్. ఒక సస్పెన్షన్ నాట్ ద సొల్యూషన్. టైమింగ్ అని పగల కోసం ఇంటి కూడా జీతం వేయడం సస్పెన్షన్ కాదు. అది ప్రాసిక్యూట్ చేయాలి. ప్రాసిక్యూట్ చేయాలంటే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ప్రణీత్ రావు కూడా ఎట్లా చేస్తారండి? ఎవరు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎస్ఐబి ఈ ముఖ్యమంత్రి గారు చెప్పని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? డీజీ రియాక్టర్ గారు ఎవరు గారు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో. అంటే అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వారి హాయంలోనే ఇది జరిగింది. మరి వాళ్ళు మెప్పు పొందించి వాళ్ళతో ప్రమోషన్ లాభాలు, రకరకాల లాభాలు పొందడానికి చేసినట్టు ఇవన్నీ వ్యవహారం. అంటే ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారు అనుకుంటున్నారా? ప్రభుత్వానికి పలకాలి ఒత్తాసు ఎప్పుడు? ప్రభుత్వాన్ని రక్షించడానికి, దేశద్రోహుల నుండి కాపాడడానికి, విధ్వంసాలు నిరోధించడానికి, ఆ మతకళాలను నిరోధించడానికి, శాంతి భద్రతలు కాపాడడానికి ప్రభుత్వం సహకరించాలి. అంతే తప్ప అక్కడ కూర్చొని వాళ్ళ ఒక ముఖ్యమంత్రి గారు నాకు మెచ్చుకుంటాడు, నాకు అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తారు, అడిగిపోతే యాక్చువల్ ప్రమోషన్ తీసుకోవచ్చు అని అసెంబ్లీలో ఈ పనులు చేస్తే ఇట్లా ఇస్తారు. సార్, ఫైనల్ గా మా 6TV ప్రేక్షకులకి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీ సందేశం. ఫోన్ ట్యాపింగ్ అని ఇల్లీగల్ అని చెప్తున్నా, అనెతికల్ అని చెప్తున్నా, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తున్నా. ఈ 3 ప్రజలకు ఇప్పుడు ప్రజలు అప్పటి ప్రజల్లాగా లేదు. సోషల్ మీడియా యాక్టివ్ ఉండడం వల్ల ప్రతి పాయింట్ మీద అవేర్నెస్ పెరుగుతుంది. ప్రజలకు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు, చూస్తున్నారు. అందువరకు ఎలాంటి తప్పు పోలీస్ ఆఫీసర్ చేసినా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ చేయాలి తప్ప ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండివిజువల్ మెప్పు పొందడానికి చేయొద్దు. పోలీస్ ఆఫీసర్ లాభబద్ధంగానే వివరించాలి. ఇల్లీగల్ పనులతో అవసరం లేదు. దాంతో ఇప్పుడు సస్పెండ్ అయినా ఇంకెంత డిగ్గింగ్ చేస్తే మొత్తం వస్తుంది. మరి డిగ్గింగ్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా, ఈ ప్రణీత్ రావు గారికి వదిలిపెడుతుందా? ఇది కరెక్ట్ కాదు. మొత్తాన్ని డిగ్గింగ్ చేసి అందరికి పంపాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరిన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ, నమస్తే. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్ అండి. చూస్తూనే ఉండండి 6TV. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.